హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన ఒక క్లారిటీ కనపడుతోంది. ఒక కూటమి, ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకా యూపీఏ కూటమి పైన ఇండియా కూటమి పైన స్పష్టత రావాల్సి ఉంది. మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేయడం పైన? నరసింహరావు గారు, రాజకీయ పార్టీలో ఏ పార్టీ అయినా ఎవరితో అయినా కలిసి పనిచేయచ్చు. అలయన్స్ ఏ పార్టీతో ఏ పార్టీ అయినా కూడా రాజకీయంలో చేయటానికి కాన్స్టిట్యూషనల్ పరంగా బ్యారికేడ్ అయితే ఏమి లేదు, ప్లస్ మోరల్ గా కూడా చేయకపోవటానికి ఏం లేదు. రాజకీయాలు చేయాలి కాబట్టి ఏ పార్టీ ఎవరితో అయినా కలవచ్చు. అయితే కలిసే సందర్భంలో రాష్ట్ర ప్రజల యొక్క ఇంట్రెస్ట్ పారామౌంట్ గా ఉండాలి. ప్రజాస్వామ్యం అల్టిమేట్ గా సీట్లు, ఓట్లు క్యాలిక్యులేషన్ ఎంత ఇంపార్టెంటో, అట్ ది సేమ్ టైం ఒక పాలసీ డెసిషన్, లేకపోతే ప్రజల పట్ల మనం రాజకీయాలు చేయాలని వచ్చినప్పుడు ప్రజలకి సంబంధించి ఒక ఓతు తీసుకోవాలి. మనం ఎంత దిగజారుడికైనా దిగజారిపోయి ఎలాంటి రాజకీయాలైనా చేయాలి అంటే ప్రాబబ్లీ కాన్స్టిట్యూషన్ లో కానీ లేకపోతే లీగల్ గా కానీ బ్యారికేడ్ లేకపోవచ్చు. కానీ మనం పాలిటిక్స్ లో ఉన్నాము అంటే అర్థం ఏంటంటే ప్రజలకి ఒక సేవ చేయడానికి, ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించడానికి ఉన్నామని అర్థం. సో పరిపాలన అందించే విషయంలో కొన్ని మోరల్స్, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆ ఎథిక్స్ కాదని రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు దాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పోటీ చేయాలి అనుకోవటం, లేకపోతే భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయాలనుకోవటం తప్ప నేనైతే అనుకోవటంలా. కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసినప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పిన తర్వాత మరలా ఈ రోజు ప్రజల కోసం పొత్తు పెట్టుకోండి. 2014లో పవన్ కళ్యాణ్, తెలుగుదేశం యాజ్ వెల్ భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంది. 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2014 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ తోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కొంత ఓట్లు, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కొంత గెయిన్ అయిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా అంశం ఏమైపోయింది? భారతీయ జనతా పార్టీ అమరావతికి నీళ్లు మట్టి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన అమరావతి ఏమైపోయింది? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం నిధులు కావచ్చు, లేకపోతే వెనుకబడిన జిల్లాలకి నిధులు కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ కావచ్చు, ఇట్లా కొన్ని వందల అంశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మీకు అధికారం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి, ఈ రాష్ట్రాన్ని ఇగ్నోర్ చేసి, ఈ రాష్ట్రానికి కనీసం హక్కుగా రావాల్సినటువంటి బడ్జెట్ లో కేటాయింపులు జరగకుండా తూతు మంత్రంగా వందే మాత్రం అనే 2 రైల్స్ మొకాన పడేసి మీ 2014 నుంచి 2023 వరకు బడ్జెట్ ప్లాన్ తీసుకోండి. ఈ రాష్ట్రానికి తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకి, సిక్కిం రాష్ట్రానికి కూడా చాలా చాలా మంచి నిధులు ఇచ్చారు. ఈ రాష్ట్రానికి తప్ప. అవునా? అబ్సల్యూట్లీ. ఈ రాష్ట్రానికి తప్ప ఈవెన్ సిక్కిం రాష్ట్రానికి మీరు 2014 నుంచి బడ్జెట్ అలొకేషన్ తీసుకోండి నరసింహరావు గారు. ఏ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే విషయంలో తప్ప ఏ సందర్భంలోనూ కూడా ఈ రాష్ట్రానికి న్యాయం న్యాయం చేయలే భారతీయ జనతా పార్టీ. మీరు స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చెప్పమంటే నేను ఒక 1 అవర్ అదే స్టాటిస్టికల్ రిపోర్ట్ చెప్తా. ఇలాంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కాంబినేషన్ లో ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఈ రోజు తగుదనమ్మా అని భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులో వెంపర్లాడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందా, తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ ఎజెండాతో పనిచేస్తుందా అని సామాన్యులు అడిగే ప్రశ్నకి ఎందుకు వెళ్ళి ఉంటారు సార్ పొత్తుకి? మీకేమనిపిస్తోంది? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? నరసింహరావు గారు, నేను అబ్జర్వ్ చేసింది కరెక్టో రైటో నాకైతే తెలియదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దాని మీద ఒక క్లారిటీతో ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళం మేము సెమీ పొలిటీషియన్స్. మేము పొలిటీషియన్స్ లాగా ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడలేం. మాకు నచ్చితే ఇదిగో ఇది కరెక్ట్ అని మొహం మీద కుండబద్దలు కొడతాం. మాకు నచ్చకపోతే ప్రజలను అడగండి, ప్రజలతోటి రాజకీయాలు చేయండి అని అంటాం. అందుకనే ప్రాబబ్లీ మేము ఈ రాజకీయాల్లో సూట్ అవుతామో లేదా అని తెలుసుకునే లోపే కాలం అంతా పూర్తయిపోతా ఉంది. నేనేమంటాను అంటే, నేను
ఈ నా పర్సనల్ పర్సెప్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగినప్పుడు ఆ అరెస్టుని అత్యంత తీవ్రంగా ఖండించినటువంటి వ్యక్తుల్లో రాష్ట్రంలో నేను ఒకటి. ఫస్ట్ 100%. అవును అవును. ప్రతిరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగినప్పుడు వారి అరెస్టుని ఖండిస్తూ రోజుకి 8 గంటల సేపు నేను డిబేట్ లో కూర్చునేవాడిని. ఆ 30 days 40 days అంతా కొన్ని వందల జడ్జిమెంట్లు చదివి, రిమాండ్ రిపోర్ట్లు చదివి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తప్పు, అరెస్టు చేయటం అన్యాయం, ఆధారం లేకుండా అరెస్ట్ చేశారని ఇప్పటికీ కూడా నేను స్టిక్ ఆన్ అయ్యి ఉన్నా వర్డ్స్ మీద. కానీ ఈ అరెస్ట్ వెనుక ఉన్నది భారతీయ జనతా పార్టీ అని ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. అవును, చిన్న పిల్లల్ని అడిగినా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో భారతీయ జనతా పార్టీ కీ రోల్ ప్లే చేసింది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో లేనప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి డైరెక్షన్స్ ఇస్తూ భారతీయ జనతా పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రిని 14 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ధైర్యం, దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే అది కేంద్రం అండదండలతో అని నేను అనలేదు సార్. తెలుగుదేశంలో ప్రతి కార్యకర్త అన్నాడు, అవును, తెలుగుదేశంలో ప్రతి అధికార ప్రతినిధి అన్నాడు, అవును, తెలుగుదేశంలో ప్రతి నాయకుడు, 2nd, 3rd grade నాయకుడు భారతీయ జనతా పార్టీ ఈజ్ బిహైండ్ ది స్క్రీన్ అని కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. ఏమైపోయింది ఇప్పుడు? సిగ్గుందా మీకు అసలు? కనీసం మీరు చేసే రాజకీయాలకి ఒక విలువలు ఉన్నాయా? మీరు మీ అధ్యక్షుడిని అరెస్ట్ చేపించారు అని చెప్పి కొన్ని రోజుల పాటు 55 రోజుల పాటు జైల్లో పెట్టించారని భారతీయ జనతా పార్టీ ఉన్నాడని తెలిసిన కనీసం 35 రోజుల పాటు వెళ్ళి నారా లోకేష్ ఢిల్లీలో పడిగాపులు కాస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా లాస్ట్ మినిట్ లో ఎవరో చెప్పారని ఒక 2 నిమిషాలు మాట్లాడి పంపించినటువంటి అమిత్ షా ఉన్నాడని మీ అందరికీ ఆత్మసాక్షికి తెలుసు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది భారతీయ జనతా పార్టీ అని తెలుసు. పోనీ మాకు అన్యాయం చేసినా, తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చాలా బాగా చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చింది, అమరావతి కట్టింది. సో ప్రజల కోసం పొత్తు తప్పటం లేదని చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి చేసింది కూడా ఏం లేదు సార్. అంటే భారతీయ జనతా పార్టీలోకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వెళ్ళాలి అనుకోవటం వెనక పూర్తిగా తెలుగుదేశం పర్సనల్ ఎజెండా ఉంది. ఏంటది పర్సనల్ ఎజెండా? ఏంటి అంటే 2024లో ఒకవేళ భారతీయ జనతా పార్టీతో కలిసి లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ వాళ్ళు ఇండియా కూటమి లేదు కాబట్టి, ఇండియా కూటమి వీక్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే 2024లో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. సో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన కేసులన్నీ కూడా గవర్నర్ పర్మిషన్ చాలా కీలకం కాబోతుంది. 17A చాలా కీలకం కాబోతుంది. 17A కింద పర్మిషన్ రావాలి, ప్రాసిక్యూషన్ పర్మిషన్ కావాలి అంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ క్లచెస్ లో పనిచేసే గవర్నర్ వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వం అండదండలు చాలా అవసరం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా, నారా లోకేష్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా, వాళ్ళు 40-50 సీట్లతోటి అధికారం కోల్పోయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉన్న కారణంగా వీళ్ళ మిత్రపక్షం మీద రేపొద్దున ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. ఓకే 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 అంటే ఫర్దర్ గా అరెస్టుల నుంచి తప్పించుకోవడం కోసం వెళ్ళిన అలయన్స్ గా చూడాలా? అంతకు మించి ఇంకా నేను ఇంకా వేరే ఇంటర్ప్రిటేషన్ ఓటింగ్ కూడా లేదు నిజంగానే మీరు అన్నట్టు 1% ఓటింగ్ కూడా లేని పార్టీ కోసం అంత 0.6% ఓటింగ్ ఉంది భారతీయ జనతా పార్టీ. పోనీ ఈ రాష్ట్రానికి ఏమైనా అద్భుతంగా పనిచేశారంటే అద్భుతంగా పనిచేసిన చరిత్ర కూడా లేదు. ఇందిరమ్మ కాంగ్రెస్ లాగా గత సంవత్సరాల్లో పేద ప్రజలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అద్భుతమైన పని చేసింది, వీళ్ళకి ఒక లెగసీ ఉంది, వీళ్ళకి ఒక హిస్టరీ ఉంది అంటామా? అది లేదు. సో వీళ్ళకి ఏమైనా అద్భుతమైన ఓటు శాతం ఉందా? అది లేదు. పోనీ వీళ్ళు ఏమన్నా రేపొద్దున మనకేమన్నా గెలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత 14 సంవత్సరం 2014 నుంచి అద్భుతంగా చేశారు? అది లేదు. మరి ఎందుకు పడికాపులు కాస్తుంది తెలుగుదేశం పార్టీ అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ మీద కేసుల్ని అవాయిడ్ చేసుకోవటం కోసం బీజేపీని ప్రసన్నం చేసుకోవాలనేది ఒక పర్సనల్ ఎజెండా. నెంబర్ 2 వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, IAS IPSల మీద 17A ప్రాసిక్యూషన్ లాంచ్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వంలో గవర్నర్ వ్యవస్థకి పరిమితి ప్రతి దాంట్లో అవసరం.
ఓకే ఓకే బికాస్ 2019 తర్వాత జరిగిన రిజిమ్ లో 2017 లో వచ్చినటువంటి 18 లో వచ్చినటువంటి అమెండ్మెంట్ డజంట్ ప్లే ఎనీ రోల్. సో ఏ ఇష్యూ అయినా 2019 తర్వాత పడింది కాబట్టి 2018 తర్వాత ప్రతి అంశానికి ప్రాసిక్యూషన్ పర్మిషన్ గవర్నర్ దగ్గర నుంచి అవసరం కాబట్టి రేపు ఈవెన్ ఎఫ్ఐఆర్ కట్టాలన్నా గవర్నర్ పర్మిషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో జగన్మోహన్ రెడ్డిని రేపు జైలుకి పంపించాలి, సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకి పంపించాలి, సంజయ్ని జైలుకి పంపించాలి, పివి సునీల్ కుమార్ ని జైలుకి పంపించాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో సహకరించినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ ని, మినిస్టర్ ని, రోజాని, లేకపోతే కొడాలి నాని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ జైలుకి పంపించాలంటే ప్రతి ఒక్కళ్ళ మీద ప్రాసిక్యూషన్ పర్మిషన్ 17 గవర్నర్ ఇచ్చి తీరాలి. గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తది కాబట్టి ఈవెన్ రేపొద్దున వీళ్ళు ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి మీద రివెంజ్ పాలిటిక్స్ చేయాలి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండాలి. సో నాకున్న అవగాహన ప్రకారం వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా కేసెస్ చుట్టూ రివెంజ్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతున్న ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉంటే మన కార్యాలన్నీ సక్రమంగా అవుతాయని తప్ప వాళ్ళు ఏదో నిధులు ఇస్తారని కాదు, వాళ్ళు ఏదో అప్పులు ఇస్తారని కాదు, వాళ్ళు ఈ రాష్ట్రానికి పెద్ద ఎరగబడి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు అనే అసలు ఆ ఓడే లేదు. ఇంకా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎక్కడున్నాయి చెప్పమంటున్నా. 2014 నుంచి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏ సందర్భంలో కాపాడారు? 2018లో మీరు బయటకు రావడానికి కారణం ఏంటి? 2018 నుంచి భారతీయ జనతా పార్టీ కొత్తగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం పట్ల మారిన విధానం ఏమైనా ఉందా? 2018 మీరు విభేదించిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీలో వచ్చిన మార్పులు ఏంటి సార్? అదే కదా, కొత్తగా ఏం లేదు సార్. 2018లో భారతీయ జనతా పార్టీతో విభేదించింది తెలుగుదేశం పార్టీ. కానీ 2019 నుంచి 2024 వరకు మీరు అద్భుతంగా జగన్మోహన్ రెడ్డికి సహకరించి ఈ రాష్ట్రాన్ని బాగా చేశారు. సో ఈ రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ప్రేమని మేము చూసి చలించిపోయి మీలో వచ్చిన మార్పుకి మేము మీ ముందు సాగిల పడుతున్నాం అని చెప్పడానికి బాబు కొడుకులు ఇద్దరికి ఏమైనా అవకాశం ఉంది? అది కూడా లేదు కదా. లేకపోయిగా ఏమంటానంటే నేను యాజ్ ఎ బీయింగ్ పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ గా నరసింహరావు గారు నేనేమంటాను అంటే నేను వారు పొత్తు పెట్టుకోవటాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఎవరితో అయినా తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ ని లేకపోతే ఇంకోటని అంటున్నారు. నేను దాన్ని తప్పు పడతా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది. హూ ఆర్ యూ? కానీ ఈ రాష్ట్రానికి అధికారం ఉన్నప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అంటాను. అంతే కదా. వాళ్ళ అధికారంలో పంచుకోకపోతే నేను అడిగే హక్కు నాకు లేదు సార్. వీళ్ళు అధికారం పంచుకున్నారు. ఒకప్పుడు 5 సంవత్సరాలు అధికారం పంచుకొని అధికారాన్ని పంచుకొని ఈ రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు అధికారాన్ని పంచుకొని చేశారు. ఇలాంటి అధికారం పంచుకున్న వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా మళ్ళీ అధికారాన్ని ఎట్లా అడుగుతారు? భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిన మోసాన్ని ప్రజలకు ఎలా మభ్యపుచ్చుతారు? అంటే మీ పర్సనల్ ఎజెండాలతోటి భారతీయ జనతా పార్టీ ఉంటే చాలు, మీ పొలిటికల్ ఎజెండా తోటి భారతీయ జనతా పార్టీ ఉంటే చాలు. ఈ రాష్ట్రానికి ఏం చేశారో అవసరం లేదు, దళిత బిడ్డల సంస్కృతి అవసరం లేదు, రాజ్యాంగాన్ని ఏమారుస్తామన్న అవకాశం లేదు. ఈ రాష్ట్రంలో సెక్యులర్ కంట్రీలకి మద్దతుతో పార్టీగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ వల్ల ఎస్సీలకి, ఎస్టీలకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి రేపొద్దున అన్యాయం జరగబోతుంది. రేపొద్దున వీళ్ళ సంస్కృతి, వీళ్ళ భవిష్యత్తు తరాలకు మనం ఏం చేయబోతున్నాం, భారతీయ జనతా పార్టీ ఎలా వీళ్ళని వివక్ష చూపించబోతుంది అనేది అవసరం లేదు. పొలిటికల్ పవర్ అల్టిమేట్లీ యు వాంట్ యువర్ పర్సనల్ ఎజెండా టు బి అప్హోల్డ్. సో దేర్ఫోర్ అసలు అనైతికమైన చర్య, అప్రజాస్వామిక చర్య తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రాష్ట్ర ప్రజల 5.5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల ముందు తాకట్టు పెట్టేటువంటి చర్య అని మాత్రం నేను అభిప్రాయపడుతున్నాను. బీజేపీ ఎందుకు వచ్చి ఉంటుంది సార్? బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారితో చాలా బాగుంది, చాలా కార్డియల్ రిలేషన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకున్నాయని చెప్తున్న క్రమంలో సడన్గా మళ్ళీ బీజేపీ ఎందుకు తెలుగుదేశం పార్టీతోకి వెళ్ళడానికి ముందుకు వచ్చింది అనుకుంటున్నారు? సార్ నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ పొలిటికల్ గా చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ లాగా ఎమోషన్స్కి వెళ్ళే పార్టీ కాదు. లేకపోతే తెలంగాణ ఇచ్చి అక్కడ చచ్చిపోయింది, ఇక్కడ చచ్చిపోయింది. రేవంత్ రెడ్డి పుణ్యమా అని బతికింది. కానీ లేకపోతే ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఒక రాష్ట్రంలో అంతరించిపోద్ది ఆ పార్టీ ఎక్కడైనా. అలాంటి సూసైడల్ డెసిషన్ తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ గా ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకి 100
వాళ్ళకి 1,00,000 మంది చచ్చిపోయినా అక్కడ వాళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండా అక్కడ అంకురార్పణ జరగాలి. వాళ్ళకి కావాల్సింది పాలిటిక్స్. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎజెండాలో ఫిక్స్ అవడానికి కారణం నేను అనుకుంటున్నాను 2 అనుకుంటున్నాను. ప్రాబబ్లీ నేను అనుకునేటువంటి రెండిట్లో కరెక్టో కాదో నాకైతే తెలియదు. కానీ ఒకటేంటి అంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాలి అనుకుంటుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. సో సదరన్ స్టేట్స్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తుంది. ఎందుకు అంటే నార్థన్ స్టేట్స్ లో చాలా సీరియస్ గా డౌన్ ఫాల్ అవుతుంది పార్టీ. సదరన్ స్టేట్స్ లో ఈ పార్టీ యొక్క ఇమేజ్ పెంచాలని చూస్తున్నప్పుడు తెలంగాణలో సంహౌ 2nd ప్లేస్ లోను 3rd ప్లేస్ లోను ఉన్నారు, కర్ణాటకలో 2nd ప్లేస్ లో ఉన్నారు, అండ్ తమిళనాడులో కూడా సంహౌ దే ఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్. మేబీ అంత అద్భుతమైన రోల్ కాకపోయింది. సో కేరళలో సంహౌ దే ఆర్ షేరింగ్ ఓట్ షేరింగ్, బట్ అత్యంత దురదృష్టకరమైనటువంటి అత్యల్పమైన ఓట్ షేరింగ్ ఆంధ్రాలో ఉంది. ఆంధ్రాలో వీళ్ళకి 0.6% ఓటింగ్ ఉన్నప్పుడు ఆంధ్రాలో వీళ్ళు ఇక్కడ ఒక ప్లేస్ లోకి రావాలి అంటే వీళ్ళకి మేజర్ హడ్డీలు 2 ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన 40%, 45% తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ, సారీ నాట్ జనసేన, తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ మేజర్ ఓట్ షేరింగ్ తోటి చాలా బలంగా ఉంది. సో అంతకంటే ఒక 6% ఓటింగ్ తోటి పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా గొప్ప కనపడుతున్నారు. సో ఇక్కడ ఒక పార్టీ అంతరించిపోతే తప్ప భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవు, ఎమర్జ్ అవ్వలేదు. ఇక్కడ ఎమర్జ్ అవ్వాలి అంటే ఒక పార్టీ ఖచ్చితంగా చచ్చిపోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ పార్టీ ఏం పార్టీ పోవాలి అంటే వీళ్ళకి కనపడుతుంది కనుచూపు మేరల్లో తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ యంగ్ మ్యాన్, సో 50 years, ఇంకో 10-15 years యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటాడు. సో ఇప్పుడు వయసు రీత్యా కావచ్చు, లేకపోతే పొలిటికల్ స్ట్రీమ్ లైన్స్ రీత్యా కావచ్చు, తెలుగుదేశం పార్టీ చాలా వీక్ అయింది ఒక సందర్భంలో. సో తెలుగుదేశం పార్టీ స్థానంలో భారతీయ జనతా పార్టీ రిప్లేస్ అవ్వాలి అనేటువంటి ఒక చాలా సీరియస్ ప్లాన్ వాళ్ళకు ఉంది. ఈ సీరియస్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే భాగంగా 2 అంశాలు. ఒకటి మన పురాణాల్లో చూస్తుంటాం కదా, మన పాండవుల దగ్గరికి కౌరవుల దగ్గరికి శకుని కౌరవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ సామ్రాజ్యాన్ని ఎలా అయితే అంతరింపు చేస్తాడు శకుని, తెలుగుదేశం పార్టీతో అలయన్స్ లో ఉండి తెలుగుదేశం పార్టీని అంతరింపజేయాలి అనేది భారతీయ జనతా పార్టీ కుట్ర. ఓకే 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 సో టు కిల్ ద పార్టీ జాయిన్ అయిపోయింది అంతే కదా. ఇప్పుడు శత్రువు దూరంగా ఉండటం కంటే శత్రువు మనతోనే ఉన్నాడు అనుకోండి, చంపేయటం ఈజీ కదా. చూడండి, మీరు సర్వేలన్నీ చూడండి, కొద్ది గొప్ప ఎడ్జ్ ఉన్నది జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ఎడ్జ్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ కలిసేటప్పటికి కొద్ది గొప్ప ఎస్సీ ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారిపోతారు. పొత్తు తర్వాత నెగిటివ్ ఇది వస్తుంది బాగా వైసీపీ ఎడ్జ్. సో ఇప్పుడు రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఒక 40-50 సీట్లు ఇండివిడ్యువల్ గా సంపాదించి వాళ్ళకి ఒక 10 సీట్లు 20 సీట్లు మద్దతు తక్కువ అయినప్పుడు, అది జనసేన నుంచి కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కానీ కావాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇవి 2 మద్దతు ఇవ్వకుండా చీఫ్ మినిస్టర్ మేము అయితేనే ఇస్తాం మద్దతు అని ఆ పార్టీని చంపేయటానికి కూడా వాళ్ళు పాములు కదుపుతున్న పరిస్థితి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి తెలియదా అనుకుంటే అన్ని తెలుసు. అని అన్ని తెలిసినప్పటికీ కూడా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సూసైడల్ గా డూ ఆర్ డై, బెగ్ ఆర్ స్టీల్ డెసిషన్ తీసుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని పొత్తులోకి ఆహ్వానించారు. నేను అనుకోవటం 2024లో ఒకవేళ కొట్టాబట్టి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారం సాధించిన ఎక్కువ కాలం అధికారం ఉంటుందని నేనైతే అనుకోవటంలా, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, ఇంకోటి కూడా ఇన్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పొలిటికల్ ప్రెసిడెంట్, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఒకనాటికి జనసేనని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయటం అనివార్యం. విలీనం చేసి భారతీయ జనతా పార్టీకి ఈ స్టేట్ లో అపోజిషన్ పాత్ర లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్ర, ఇక్కడ మూలాలు సమకూర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ కీ మ్యాన్. ఓకే,
సో దీనికోసం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు పురంధేశ్వరి గారిని ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారు, పవన్ కళ్యాణ్ గారిని ఎంపీగా పంపిస్తారు లాంటి ఒక వార్తలు వస్తున్నాయి. దీని వెనక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? నేను అనుకోవటం నరసింహరావు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయితే మినిస్టర్ అవుతాడు. సో మినిస్టర్ అయినప్పుడు ఆయనకి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ పోస్ట్ అయితే యాజ్ లాంగ్ యాజ్ చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ లో ఉన్నంత వరకు చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాదు. సో చీఫ్ మినిస్టర్ పోస్ట్ రానప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక పవర్ జనరేటర్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గర చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మినిస్టర్ గా ఉండి ఆ క్యాబినెట్ లో 15-20 మందితోనో 22 మందితోనో కలిసి పవర్ షేరింగ్ చేసుకునేటువంటి స్థానాల్లో జన సైనికులు ఊహించుకోవటం కష్టం. డిప్యూటీ సీఎం అంటున్నారుగా, డిప్యూటీ కూడా వద్దా? ప్రాబబ్లీ డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం ఏముందండి, 5,000కి ఇంకొక 1,000 అంతేలేనా, మీకు తెలియదు ఏముంది డిప్యూటీ సీఎం పోస్ట్ వాల్యూ ఏంటింది. సో డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయనకి పవర్ షేరింగ్ ఉంటుందా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి ఆయన కిందకు వస్తే రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారి యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటే ఇప్పుడు కుదరదు, తర్వాత రమ్మని చెప్పండి అంటాడు. ఇది ఎక్స్పీరియన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంది. అది 2014 నుంచి 2000 అతను విభేదించిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఏందో తెలుసా. ఒక పర్టికులర్ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు పెద్దగా ఏడ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవును, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో కూర్చోబెట్టిన తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. బట్ ఎక్స్పీరియన్స్లు ఉన్న ప్రజలు షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది కదా ప్రజలకి కూడా. వాళ్ళు ఈ కాంబినేషన్ లో ఇప్పుడున్న కాంబినేషన్ లో వాళ్ళు ఏమి పెద్దగా సీరియస్ గా తీసుకోవటంలా. సో నాకు తెలిసి రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఈ మినిస్టర్ అయ్యి ఈ పార్టీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ దగ్గర ఎస్ బాస్ అని ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఒక మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఈజ్ రిపోర్టింగ్ టు చీఫ్ మినిస్టర్ obviously because he is being head of the state. నార్మల్ గా పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద పొజిషన్ లో ఉన్నట్టే కదా చీఫ్ మినిస్టర్ గా. అంతేగా, ఎప్పుడు క్యాబినెట్ పిలిచాడు అప్పుడు పరిగెత్తుకుంటూ రావాల్సిన పరిస్థితుల్లో నేను అనుకోవటం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ కాకుండా ఆయన ఎంపీగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీలో రేపు కేంద్ర మంత్రిగా అయ్యే అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కేంద్ర మంత్రి అయ్యి ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఇక్కడ ఆరిపోతుందో, ఎప్పుడైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ గేమ్ ప్లాన్ లో భాగంగా కింద పడుకోబెడుతుందో అప్పుడు ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికిప్పుడైతే నేను అనుకోవటం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని నేనైతే భావించటంలా. బట్ ప్రాబబ్లీ నా ఇంటర్ప్రిటేషన్ నా పర్సెప్షన్ రాంగ్ అయి ఉండొచ్చు కూడా. మేబీ పవన్ కళ్యాణ్ గారు రేపు పోటీ చేయొచ్చు, ఐ డోంట్ నో. సో పొత్తుల తర్వాత పరిస్థితి సార్, జనరల్ గా రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్పు కదా. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అది ఎథికలా మోరలా ఇమ్మోరలా పక్కన పెడితే రెండు రాజకీయ పార్టీలు కలిసి పనిచేయడం అనేది ఎక్కడ తప్పు కాదు, తప్పుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతుంది? పాయింట్ నెంబర్ 1. ఈ కలయిక తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సినారియో ఎలా అనిపిస్తుంది యాజ్ ఫర్ యూ? సార్ పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కాంబినేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేది ఏమీ లేదని అయితే నా మొదటి ప్రశ్న, నా మొదటి సమాధానం మీరు అడిగిన ప్రశ్న. ఈ కాంబినేషన్ వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏముండదు, రాష్ట్రానికి నిధులు వచ్చేది ఏముండదు, రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగేది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ కేసులను సేవ్ చేసుకోవడానికి, తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి ఆయన లోపలికి పంపించడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడుతుంది. నెంబర్ 2, మీరు అన్నట్టు ఈ కాంబినేషన్ వల్ల రాజకీయ సినారియో ఏం మారుతుంది అని మీరు అడిగిన ప్రశ్నకి నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటున్నారంటే మేము కలిసాం కాబట్టి ప్రజలందరూ ఆటోమేటిక్ గా మాకు ఓటేసేస్తారు, వాళ్ళంతా గుడ్డి జనం, వాళ్ళంతా పిచ్చి జనం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కలవగానే ఆహా ఓహో అని అద్భుతంగా మాకు ఓట్లేసేస్తారని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొర్రెలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మేము ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తలొగ్గి ఉంటారు, రాష్ట్రం కోసం నిర్ణయం తీసుకున్నామని ఒక మాట చెప్పగానే ప్రజలందరూ నమ్మేస్తారనేటువంటి పిచ్చి ఊహలో ఉన్నారు.
నేను వీళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి సభలకి 1,00,000 మందో 2,00,000 మందో మీటింగులకి జనాలు వస్తున్నారు కదా అని అవన్నీ ఓట్లు అనుకుంటే పిచ్చి పొరపాటు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు ఎన్ని వస్తాయో వాళ్ళకి తెలుసు. అయితే ఈ కాంబినేషన్ వల్ల వీళ్ళు ఒక నెగటివ్ ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఇంతమంది పార్టీలు కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు అని అయ్యో పాపం అనేటువంటి ఒక సింపతి వేవ్ని జగన్మోహన్ రెడ్డి గారికి క్రియేట్ చేయడానికి ఈ కాంబినేషన్ ఉపయోగపడింది. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పాలు పోసారు అందరూ కలిసి. అవునా? అంతే కదా మరి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిని దాడి చేయడానికి భారతీయ జనతా పార్టీ కలిసింది, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, జనసేన కలిసింది, వీళ్ళందరూ కలిశారు, తెలుగుదేశం కలిసి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేటువంటి ఒక వేవ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడు 2014లో ఇదే కాంబినేషన్ లో గెలిచారు అంటే 2014లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు చూడలే. సంక్షేమం లేదు, జగన్మోహన్ రెడ్డికి 50% ఓటింగ్ రాలా. ఈడ ముగ్గురు కాంబినేషన్ లో పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి 50% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన, నేను జగన్మోహన్ రెడ్డి రాకూడదు అని కోరుకున్న వ్యక్తుల్లో ఈ స్టేట్ లో మొదటి వ్యక్తిని మొదటి నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని కోరుకున్న వ్యక్తిలో నేను ఫస్ట్ పర్సన్. కానీ ఈ దుర్మార్గుల రాజకీయాల వల్ల, ఈ దుర్మార్గులు ఆడేటువంటి సికండి ఆటల వల్ల, ఈ రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేసే విధానం వల్ల, ఈ రాజకీయ పార్టీలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము 5 సంవత్సరాల నుంచి చేసిన పోరాటం అంతా గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. మా మాటలన్నీ గాల్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. మా పోరాటానికి విలువ లేకుండా పోయింది. బంగారుపల్లెంలో తీసుకొచ్చి ప్రతిపక్ష వ్యతిరేకత అంతా ప్రభుత్వాన్ని వెంటాడి ప్రభుత్వం మాకు చేస్తున్న దుర్మార్గాల్ని, ఎస్సీ ఎస్టీలకు చేస్తున్న దుర్మార్గాల్ని ప్రజల మేధో మదనం చేసి కొన్ని వేల కార్యక్రమాలు చేసి ప్రజల్ని తీసుకొచ్చిన అవగాహన మొత్తం బూడిదల పోసిన పన్నీర్లాగా ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలు తీసుకుని వెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. సో ఈ కాంబినేషన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 100% అడ్వాంటేజ్ వస్తుంది. ఆయన గత 2 నెలలు 3 నెలల క్రితం నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు నాకు తెలియదు కానీ 25 సీట్స్ హీ గెయిన్డ్ ఫర్ ది లాస్ట్ 2 months. లాస్ట్ 2 నెలల్లో బికాస్ ఆఫ్ దీస్ బ్లడీ పాలిటిక్స్ 25 సీట్స్ అదనంగా ఆయన రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఆయన మళ్ళీ కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో 2 నెలల క్రితం 80 సీట్లు అయితే ఇప్పుడు 105 సీట్లు, 2 నెలల క్రితం 105 సీట్లు అయితే ఇప్పుడు 140 సీట్లు, 2 నెలల క్రితం 60 సీట్లు అయితే ఇప్పుడు 85 సీట్లు, అంటే 25 సీట్లు ప్లస్ పాయింట్ ఈ కాంబినేషన్ వల్ల వచ్చింది అని అయితే నా అండర్స్టాండ్. ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ మారుతుందా అనిపిస్తుంది. 24 సీట్లు, 30 సీట్లు భారతీయ జనతా పార్టీ సీట్లు, ఈ పంపకాలు, సీట్ల కేటాయింపులు, వీటిలో కూడా స్పష్టత కనపడట్లేదు కూటమి వైపు నుంచి. కరెక్టే మీరు అన్నది కరెక్టే. నేను దాన్ని డినై చేయను. 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవటంలో నేను తప్పు పట్టడం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా వయసు మూవ్. ఈ 24 సీట్లు యాక్సెప్ట్ చేయటం అనేది చాలా వయసు మూవ్. నేను ఖచ్చితంగా ఆయన్ని నేను అప్రిషియేట్ చేస్తా ఈ అంశంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయి, ఆయన ఓటు శాతం, ఆయన ప్రజల్లో ఉన్న పలుకుబడి ఎంతవరకు తెలుసుకొని దానికి కన్ఫైన్ అయ్యి ఓట్లు తీసుకోవటం వల్ల ఆయనకు ఒక ప్రాతినిధ్యం వహిస్తుంది రేపు పొద్దున అసెంబ్లీ. ఈ 25 సీట్లలో కనీసం 10 సీట్లు 15 సీట్లు గెలిచినా పార్టీ బతుకుద్ది. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత పార్టీ రికార్డ్స్ లోకి వెళ్ళిపోతుంది. అంతేగాని మీరు అభిమానులు సీఎం మరిచినంత మాత్రాన రికార్డ్స్ లోకి వెళ్ళదు కదా నరసింహరావు. సో పార్టీని బతికించుకోవడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను. అయితే వీళ్ళు తీసుకున్నారు కానీ నిర్ణయం వీళ్ళ అతి తెలివితేటల వల్ల, వీళ్ళ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు. నాకు తెలిసి సీనియర్ జర్నలిస్టు ఢిల్లీలో చీమ చుట్టుకుమన్న నరసింహరావు గారికి మొదటిసారి తెలిసిపోద్ది. రాష్ట్రంలో వైసీపీ వార్ రూమ్ లో ఏం జరిగింది, తెలుగుదేశం వార్ రూమ్ లో ఏం జరిగిందో కూడా
తెలుసుకోగలిగినటువంటి మోస్ట్ ఇంటెలిజెంట్ సీనియర్ జర్నలిస్ట్ నరసింహరావు గారికి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు తెలియకపోతే మాలాంటి నిర్భయకులకి, మాలాంటి అబాయకులకి, సామాన్యమైన ఓటర్ కట్టి తెలుస్తుంది సార్. అసలు నాకు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసా లేదని డౌట్. వాళ్ళకి కూడా అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారికే తెలియనప్పుడు, మీకు నాకే తెలియనప్పుడు ఒక సామాన్యుడు ఏ విధంగా రేపొద్దున తన మైండ్ ని ఫిక్స్అప్ చేసుకుని ఓటేస్తాడు? కరెక్ట్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తెలుగుదేశం, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఎంపీ అనుకుంటున్నారు. తిరుపతిలో తెలుగుదేశానికి జనసేనకి కార్యకర్తలు ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వాళ్ళు మాట్లాడుకోవటానికి, కోఆర్డినేషన్ చేసుకోవటానికి, ఓటు కన్వర్షన్ కి టైం ఎక్కడుంది? ఎమ్మెల్యే అయితే తిరుపతి, ఎంపీ ఎస్సీ కదా తిరుపతి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్. ఎమ్మెల్యే చిత్తూరు లేకపోతే అనకాపల్లి, లేకపోతే కాకినాడ, నర్సాపురం, ఎక్కడ ఎంపీగా ఎవరు ఎక్కడ వేసినా అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఈ డెసిషన్ తీసుకోకపోతే ఇంకా ఏముంది, 2-3 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి కూడా నువ్వు ఎంపీఓ ఎమ్మెల్యే తెలియకపోతే రేపొద్దున ఇంత కాంబినేషన్ కింద స్థాయిలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు ఐ హావ్ మై ఓన్ డౌట్స్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు, మంచి సీట్లు తీసుకున్నారు, కాంట్రిబ్యూషన్ బాగానే ఉంది. ఈ 24 సీట్లలో నాకు తెలిసి 4-5 సీట్లు కానీ ఎక్కువ అనౌన్స్ చేయలేదు ఈ రోజు. అవును, 5 చేశారు, ఈ రోజు 1 చేశారు, 6. ఎందుకు చేయలేదు? కొన్ని మీదంటే పక్కన పెట్టండి, మీ అభ్యర్థులతో ఎందుకు చేయాలి కదా? అంటే ఏం చేద్దామని? అంటే వీళ్ళందరూ నేను ఇంత నా కోపం అంతా నరసింహరావు గారు, వీళ్ళు రాజకీయ పార్టీలో మీరు ఎందుకు చేయలేదు, నేను ఎందుకు చేయలేదు అనేది అడిగే హక్కు నాకు లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నో వే కన్సర్న్. నా పార్టీకి సంబంధించి నేను నిర్ణయాలు తీసుకుంటా. కానీ ఈ దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎదిరించటంలో తెలుగుదేశం పాత్ర కంటే, జనసేన పాత్ర కంటే, భారతీయ జనతా పాత్ర కంటే మా పాత్ర ఎక్కువ, నా పాత్ర ఎక్కువ, అలాంటి సామాన్యులైన బలహీనుల పాత్ర ఎక్కువ. మేము ఈ ప్రభుత్వం మీద 5 సంవత్సరాల నుంచి నిరవధికంగా పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సమస్యని స్పృశించిన వాళ్ళం సార్ మేము. అవును, మీ కెరీర్ వదిలిపెట్టి, టైం వదిలిపెట్టి, ఫ్యామిలీ వదిలిపెట్టి ధర్నాలు కూడా చేశారు. ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అయి ఉండొచ్చు సార్, వాళ్ళకి లక్షల కోట్లు ఉండుండొచ్చు. పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కసారి డాన్స్ చేయగానే 50 కోట్లు పడి ఉండొచ్చు, నేను కాదనట్టు. కానీ ప్రజల పట్ల, ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పట్ల మీరు అడ్రస్ చేయకుండా ఈ రోజున అనాలోచిత నిర్ణయాలతో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మరలా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే రేపొద్దున ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అని ప్రజల తరపున మేము అడగాల్సిన పరిస్థితి ఉంది. రైట్ సార్. ఇప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించిన మొదటి లిస్ట్ అనౌన్స్ చేశారు. ఏ ఎజెండాతో జనాల దగ్గరికి వెళ్ళబోతున్నారు శ్రవణ్ గారు? మంగళగిరి ఎలా ఉంది? మంగళగిరి, తాడికొండ మీరు ఇప్పటికే టికెట్లు అనౌన్స్ చేశారు, 2 చోట్ల మీరు పోటీ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. మంగళగిరి ఎలా ఉంది? నరసింహరావు గారు, టు బి ఫ్రాంక్లీ సే, మంగళగిరిలో లేకపోతే తాడికొండలో లేకపోతే నేను అనౌన్స్ చేసిన సీట్లలో నేను గెలుస్తాను లేకపోతే మా పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అనే నాకు ఏ విధమైనటువంటి అపోహలు లేవు. మాకు ఉన్నది ఒకటే కాన్ఫిడెన్స్. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, మేము 2024లో ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 నుంచి 10,000 ఓట్లు తెచ్చుకొని 10 లక్షల ఓటింగ్ తోటి మా ప్రయాణం మొదలు పెట్టాలనేది నా యొక్క ఆలోచన. ఓకే, మీ గోల్ అది గోల్ రీచ్ అయితే రీచ్ అయినట్టే. ఓకే, నేను నా గోల్ ఒకటే. నేను ఈవెన్ పులివెందులో దస్తగిరికి సీట్ ఇచ్చిన, ఈ రోజు కోడికత్తి శ్రీనివాస్ కూడా ఈస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ మై పార్టీ. బాధితులందరికీ మీరు షెల్టర్ ఇస్తున్నారా? ఖచ్చితంగా. సో నేను భరోసా ఇచ్చేటువంటి ఒక పార్టీగా నేను ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క రిప్రజెంటేటివ్ గా, ప్రజాస్వామ్య హక్కులు కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రిప్రజెంటేటివ్ గా నా ఉద్దేశం ఏంటంటే, దేర్ మస్ట్ బి అన్ ఆల్టర్నేటివ్ నరసింహరావు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసి ఈ రోజు నరసింహరావు గారు పెట్టే డిబేట్ కి నరసింహరావు గారు ఒక వీడియో వదిలితే 40-50 వేల మంది చూస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే, నరసింహరావు గారు ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. మోనోపోలీలో నుంచి ఆల్టర్నేటివ్ అంటే ఒక్కసారిగా ఈయన 100 కోట్లకు అధిపతి కాకపోవచ్చు నరసింహరావు, కానీ మీరు చిన్నగా ఎదిగినటువంటి విధానం మాలాంటి వాళ్ళకి చాలా మందికి స్ఫూర్తి. సో నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి పావలా రూపాయి ప్రొఫెషన్ లో వచ్చేటువంటి రూపాయిని కష్టపడి పెట్టి నేను ఈ రోజున ఒక ఆల్టర్నేటివ్ సృష్టించాలి అని చూస్తున్నా. సో 2024లో నా లక్ష్యం 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి. కనీసం 50 మంది ఎమ్మెల్యేల యొక్క విజయ అపజయాలు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలం.
సూపర్. ఓకే. సో మాకు 5,000 నుంచి 10,000 ఓట్లు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో, 25,000 ఓట్లు ఎంపీ కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చుకోవాలి అనేది మా టార్గెట్. ఓకే. ఓకే. సో 2024లో ఒక 15 లక్షల ఓట్లు, 20 లక్షల ఓట్లు మాకు వస్తే మా ప్రయాణం 2024లో మరలా ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పోరాటం చేస్తాం. అంతే కదా, ఫైటింగ్ తోటే కదా. 2024లో మా పోరాటం 10 లక్షల మందితో స్టార్ట్ అవుతే 2029కి మేము రేపొద్దున 10 మందో 25 మంది అసెంబ్లీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు చేయొచ్చు వాట్ ఈస్ డెఫినెట్గా. రాంగ్? నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఎంపీ అవ్వాలి, తెలుగుదేశంలో చేరి, వైసీపీలో చేరి, జనసేనలో చేరి అంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes సార్. అవును, అవును. ఏ పార్టీలోకి వెళ్ళి అమ్మా నేను మీ పార్టీలో పనిచేస్తాను, మీ కండవ చేసుకుంటాను అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరి గారు మీరు రండి టికెట్ ఇస్తాం కానీ మీరు రండి టికెట్ ఇస్తాం కానీ మీ వర్గాల వాళ్ళందరికీ టికెట్ అడిగితే మేము ఇవ్వం. అది కదా పార్టీ లెక్క. వర్గాల వాళ్ళందరూ కూడా కాదు, ఇండిపెండెంట్ గా మీరు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయడానికి ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు. నేను ఒక అంబేద్కర్ వాదిగా జై భీమరావు భారత్ పార్టీ తరఫున అసెంబ్లీలోకి వెళ్ళి నా వాయిస్, వర్గాల వాయిస్ వినిపించడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు, జనసేన ఒప్పుకోదు, వైఎస్ఆర్సీపీ ఒప్పుకోదు. వీళ్ళ ఓట్లు మాత్రం కావాలి. వీళ్ళ కోసం ఒక ఇండిపెండెంట్ వాయిస్ మాత్రం ఉండకూడదు. ఇప్పుడు తెలుగుదేశంలో మాసేన రాజేష్ కి అను కొడుకులపూడి శ్రీనివాస్ కి టికెట్లు ఇచ్చారు. రేపొద్దున ఒక దళిత బిడ్డ ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో కొట్టి చంపేస్తారు. మాసేన రాజేష్, కొడుకులపూడి శ్రీనివాస్ మాట్లాడతారండి? ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా సుబ్రహ్మణ్యం ఇష్యూలో? మాట్లాడుతున్నారా? రేపొద్దున తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదని అసెంబ్లీలో ఒక మాట మాట్లాడగలరా వీళ్ళు? వీళ్ళు రేపొద్దున ఎవరికైనా అన్యాయం జరిగితే వీళ్ళు మాట్లాడి తోలు తీసి ఎండగట్టేస్తాడు. అంతే కదా, రాజకీయ పార్టీలు గొడుగు కింద ఉన్నప్పుడు వాళ్ళ ఎజెండా మాట్లాడాలి. కానీ దళితుల హక్కులు, ఫుట్బాల్ ఇప్పుడు వీళ్ళేదో పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ఫుట్బాల్ ఆడతారు. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడు దళితుడికి, బహుజనులకి, ముస్లింస్ కి అన్యాయం జరిగినా ఒక్కడ కూడా మాట్లాడలేదు. ఇంతకుముందు మాట్లాడారా? It should not be repeat at all. So my intention is to see that we should have an independent voice in assembly. Sir. మా వాయిస్ మేము వినిపించుకోగలగాలి. రేపొద్దున మా వర్గాలకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డినా చొక్కా పట్టుకుని అడగగలిగి ఉండాలి. ఆ అడగగలిగిన స్వతంత్రం కోసమే సార్ ఈ రోజు రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేస్తుంది. ఇదే లేనప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాలి? ఎందుకు పోటీలో వేరే పార్టీలోకి వెళ్ళి చక్కగా జాయిన్ అయిపోతే సరిపోద్ది కదా. పదవి అంటే జాయిన్ అవ్వడం, కానీ మనం ప్రశ్నించడం అంటే జాయిన్ అవ్వలేదు కదా. సో ఖచ్చితంగా మా పార్టీ యొక్క ఉద్దేశం నరసింహరావు గారు, రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం పోరాటం చేయటం, ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ చూపించడం. 2024 కాదు, 29 కాదు, 34. వాట్ ఈస్ దేర్? 34 వరకైనా పోరాటం చేస్తాం తప్ప మేము ఏ రాజకీయ పార్టీలో వాళ్ళ మడుగులకు మడుగులు వచ్చే ప్రసక్తి లేదు. వీఆర్ అన్ ఇండిపెండెంట్ పార్టీ. వీ హ్యావ్ అవర్ ఓన్ సెటప్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాలజీ.